ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలంగా వందనాలు స్తుతులు స్తోత్రం. గడిచిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరి ఉదయకాల సమయం సజీలేఖనం చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంత ప్రభావాలు పొందమని చేసినాము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా నిర్గమకు ఏర్పాటు చెందిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్ని వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు తిమోతికి పత్రిక రాస్తూ మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము అనగా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించి తన ప్రేమ చేత మనలను తన యొక్క ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి తిమోతికి పౌలు పత్రిక రాస్తూ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, కాబట్టి ఈ లోక ధనాన్ని ప్రేమించక, ఈ ధనము నిన్ను పాపమునకు నాశనానికి నడిపించేది కాబట్టి ధనాన్ని ప్రేమించక దేవుని యొక్క ప్రేమ యందు వాక్యమునందు నీవు జీవించవలసి ఉన్నదని పౌలు తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్తమైన వాటికి అంటున్నాడు, అంటే దేవుని చేత అనుగ్రహింపబడినవి వాటిని పొందుకొంచు వాటిలో కొనసాగవలసిన వారమై ఉన్నాము. అందుకనే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో మనము ఆనందించువారిగా, తరించువారిగా ఆ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని, సన్నిధిని కలిగిన వారమై ఉండాలి. అయితే నీ భక్తి, నీ విశ్వాసము ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం బట్టి కొనసాగాలి తప్ప అది ఆదాయానికి, సంపదకి, ఈ లోక ధనానికి ఏమాత్రమును చోటిచ్చేది కాకూడదు. అందుని బట్టే సమస్తమైన వాటిని బట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడు. అంటే దైవాన్ని ప్రేమించే ప్రతి విశ్వాసి ఆ దైవానుగ్రహాన్ని, దేవుని యొక్క ఉచితమైన ప్రేమను కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు. అంటే అది దేనితో కూడిందంటే నిన్ను నిత్యరాజ్యానికి, నిత్యత్వానికి నడిపించేది. ఇహమందు నీవు కలిగి లేనిదేదో అది పరమందు కలిగి ఉండేదేదో అదే దైవాన్ని కలిగించిన ఆ భక్తి విశ్వాసతలను పౌలు ప్రస్తావిస్తూ మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అంటున్నాడు. అంటే మనము ఒంటిగానే ఎలాగైతే తల్లి గర్భాన పుట్టి మనం వచ్చామో మళ్ళా తిరిగి మనము మళ్ళా ఆయన యొద్దకు చేర్చబడేవారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు నమ్మిక ఉంచువాడు మరణించినా తిరిగి లేపబడతాడు, తద్వారా ఆయన మహిమను కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు తిమోతితో అంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము అంటున్నాడు. అంటే అన్నము, వస్త్రము, ఆహారానికి ఆహారముగా, ఆ యొక్క ఆహారము తినడానికి శరీరానికి బలమిచ్చేదిగా, వస్త్రము దేహాన్ని కప్పుకునేదిగా దేవుడు వాటిని ఇచ్చి ఉన్నాడు. అంటే మనము దేవుని దృష్టికి, దేవుని ఉద్దేశానికి, మరి ఆయన యొక్క ఆలోచనలకు, తలంపులకు తగిన వారమే మనము నివసించేవారే ఉండాలనే విషయాన్ని పౌలు తిమోతి ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ధనవంతు ఎగుటకు అపేక్షించు వారు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములకు హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోనికి
నాశనములోను ముంచివేయను అంటున్నాడు. అంటే నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో నువ్వు దేని యందు మనసు కలిగి ఉన్నావో ఆ మనసు కలిగి ఉండే విషయాన్ని బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ స్థితి ఏమి ఉన్నదో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలో అంటున్నాడు. అంటే ఈ లోక ధనాన్ని సంపాదించుకునే విషయంలో వాళ్ళు ఎంతో శ్రమిస్తూ కష్టిస్తూ వారు చేసే పనులు ఏవైతున్నావో అనే విషయాన్ని చెప్తుంటున్నాడు. శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను అంటున్నాడు. అంటే ఈ శోధనలు దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యమైన, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన కలిగిన నీవు క్రీస్తుని కలిగి ఉంటే ఒక రకంగా ఉంటావు, క్రీస్తుని కలిగి లేకపోతే నీవు దేవుని యొక్క ఉద్దేశాలను ఆలోచనలను నెరవేర్చని వాడుగా ఉంటావు. కాబట్టి ఇక్కడ పరిశుధాత్మ దేవుడు పౌలు గారు అంటున్నాడు, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో పడుదురు, అట్టివి మనుషులను అష్టమానికి నాశనమునకు ముంచివేయను అంటున్నాడు. అంటే ఈ విధంగా ఉండడం అనేది అది నీకు మేలు కాదు కానీ కీడే తప్ప. ఆ కీడును జయించడానికి నువ్వు మేలుతో నింపబడాలి. అంటే నీ హృదయమందు, ప్రవర్తనందును, నీ ఆలోచన ఎందును, మరి ధనాపేక్ష ఎందు మక్కువ కలిగి ధనమునందు ప్రేమ కలిగి ఉన్నవాడే కాక ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఆయన నీకు అనుగ్రహించిన ప్రతి విధాన ఈవులను బట్టి నీవు ఎట్టి రీతిగా ఆయనను స్థుతించబడవై ఉండాలో పౌలు భక్తుడు ఆనాడు తిమోతికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన పిడువకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా భావాల చేత తమను తామే పొడుచుకొనిది అంటున్నాడు. అంటే ఈ ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు ఒకటని కాదు, అనేకమైన వాటి మీద దాని ఆధిపత్యాన్ని కలిగి ఉంటది. కాబట్టి దాని కొరకు వారు ఎట్టివారవుతున్నారంట, అన్ని విషయాల్లో దేవునికి దూరం అవుతున్నారు, దేవుని యొక్క ఉద్దేశాలను విడిచిపెరగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి అంటారు. అంటే ఏంటి, కొంతమంది ఆ ధనం పట్ల ఆసక్తి కలిగిన ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో అటు వారిని చెప్తూ ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని విశ్వాసం తొలగిపోయాయి, ప్రభువును విడిచేశారు, ప్రభు ప్రేమను విడిచేశారు, లోకంతో పాపంతో జీవిస్తూ క్రీస్తు యొక్క ప్రేమకు దూరమై వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఆటంకపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలమైనది. కాబట్టి పౌలు ఆనాడు తిమోతికి నేడు సహోదరికి సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మనము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనం కొనసాగినప్పుడు ఆ ప్రేమ మనల్ని విశ్వాసంలోనికి నడిపించేదిగా, ఆ విశ్వాసం మనల్ని నిత్యరాజ్యానికి తీసుకునే పోయేదిగా ఉన్నది. కాబట్టి నీవు ఆయన యందు ఆనాడు తిమోతితో పౌలు ఏదైతే చెప్పాడో ఆ యొక్క మాటలను బట్టి నీ హృదయమందు, నీ ప్రవర్తన క్రీస్తుని కలిగిన వాడవై, క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వాడవై, ఆ పరిశుద్ధతను దేవుని యొక్క మహిమలో ప్రవేశించగలుగుటకు దేవుడు మన అందరికీ తన ప్రేమను కుమ్మరింపజేస్తున్నాడు. కాబట్టి పౌలు సెలవిస్తున్నట్లుగా పౌలు యొక్క మాటలను బట్టి ఆనాడు తిమోతి నేడు సార్వత్రిక సంఘము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి జీవించువారై ఉండాలని పరిశుధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువగల బాధ్యత కృప చూపుతున్న దేవా, అవును నాయన, నీ యందు మా మాటలను, నీ యందు మేము చేయు పనులపై ఉద్దేశములను నీవు కలిగి ఉండవు నాయన. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక విశ్వాసం నుండి తొలగిన వారమై క్రీస్తు యొక్క మాటల యందు, క్రీస్తు యొక్క ఉద్దేశముల యందు జీవించడానికి కావాల్సిన కృపను మాకు దయచేయండి. నాయన, ఎవరైతే నీ పరిచయలో, నీ సేవలో ముందు కొనసాగింపబడుతున్నారో అటు వారి నెలలను ప్రభా నీ సహాయం అనుగ్రహించి కృప చూపించండి, బలపరచండి నాయన. మరి క్లాస్ ఎగ్జామ్స్ రాచున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించి కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. రేకాల సమయం నీ ప్రార్థన చేసి ప్రార్థించుండగా ఈ సన్నిధితో పాటు నీ గౌరవ ఇచ్చేసి అయినా మేలైనది అనుగ్రహించమని వేసినాం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మాకు దయచేయము,
మేము ఎలా ప్రయోజనం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా పాపములను క్షమించాము. శోధనలకు ఏకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆరాధకర్తలు పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై నడిపించుగాక. ఆమేన్.